అమ్మవారిని చూసి నా వెనక్కి తిరిగి బాగుంది కదా మమ్మీ అని అంటుంది. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చే ఫస్ట్. ఓ అవునా, మనం కట్టుకుంటే ఇంకా కొంచెం మంచిగా స్లిమ్గా కనిపిస్తాం ఇలాంటి వాటిలలో. సో అది ఇక్కడికంటే నేనే తీసుకొచ్చాను దగ్గర షాపింగ్ తీసుకెళ్తుంది. పాపం ఫీల్ అయినట్టున్నారు. డిఫరెంట్గా అసలు వీవింగ్లోనే వస్తుంది ఆ డిజైన్ అనేది, చాలా కష్టం అది అసలు నేయటంలో కూడా. అట్లా తీసుకున్న శారీస్ ఇప్పుడు ఇక్కడ 1600 అంటే నేను లడ్డు కావాలా నాయనా. ఈ మోడల్ గోల్డ్ జరీ చెక్స్ అండి. ఈ మోడల్ యాక్చువల్ ఇక్కత్ అంటే పోచంపల్లి హైదరాబాద్ దగ్గర అనుకుంటారు, కాదు మంగళగిరిలో తయారు చేశాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఏంటి అనేది. సో సహృదాని అయితే స్కూల్ నుండి ట్రిప్ తీసుకెళ్తాను. సహృద కానీ ట్రిప్కి వెళ్ళట్లేదు అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ చూసిన ప్లేసెస్ సహృద. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది లోకల్లో పిక్నిక్ వెళ్తున్నారట. అది పిక్నిక్ 1 డే, ట్రిప్కి మాత్రం 5 days అనమాట. అది ఆల్రెడీ సహృద చూసిన ప్లేసే కాబట్టి నేను కూడా పంపించాలని ఇంట్రెస్ట్ పంపించలేదు. ఎక్కడికనంటే కేరళ, మున్నార్ అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారంట. సో అది చూసిన ప్లేసే ఏమంత పెద్ద అనిపించదు అని చెప్పేసి వద్దని చెప్పాను. ఆ 5 days టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం దానికి తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా అనుకున్నాను. అంటే ఫ్రెండ్స్తో వెళ్ళట్లేదని డిసప్పాయింట్ ఉంటుంది కదా, సో అది డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో డ్రెస్లు అయితే ఇప్పుడు ప్యాక్ చేశాను కొన్ని, తనవి నాయి. తనని లేపాలి. ఇది అంటే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. 1 day పిక్నిక్ అయితే వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్తోనే ఆల్రెడీ. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సహృదకి అంటే వెళ్దామని చెప్పినా కూడా ఓకే మమ్మీ అని చెప్పేసి అన్నది. సో చూద్దాం అది ఎలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ ప్లేస్కి వెళ్ళాక ఏంటి అనేది. ఫ్రెండ్స్తో వెళ్ళలేదనే డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు, దానికనే ఇలా ప్లాన్ చేశాను. అంటే నేనైతే చాలా డేస్ నుంచి అనుకున్నాను వెళ్ళాలి ఈ ప్లేస్ కానీ, బట్ ఎప్పుడూ కుదరట్లేదు. చూద్దాం. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కూడా తెలుస్తుంది. అండ్ సహృద ఎలా ఫీల్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫైనల్లీ అయితే మనం విజయవాడకి వచ్చేసాం కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి. ఫస్ట్ టైం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫస్ట్ టైం వచ్చాను. బట్ చాలా రోజుల నుండి ఉండే పిల్లలందరూ తీసుకెళ్ళమని చెప్పేసి సహృద కానీ, అరవింద్ కానీ, అనిల్ కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ ఏమో రావడానికి కుదరలేదు. సరే చూద్దాం అనుకున్నాం. ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చేసాం కదా. ఇంకా నేను రెడీ అయిపోయాను, సహృద వాళ్ళు రెడీ అవుతున్నారు, అనిల్ ఇట్లా. నవరాత్రులు కదా ఈరోజు అమ్మవారికి థర్డ్ డే అంటే అన్నపూర్ణ దేవి అవతారం అనమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. బాగుంటుంది. అంటే టెంపుల్కి వెళ్తే ఏదో పాజిటివ్ వైబ్ అని అంటాం కదా. నార్మల్గా మన ఇంటి దగ్గర వెళ్తాం, కనకదుర్గమ్మ వారు ఇక్కడ విజయవాడలో చాలా ఫేమస్ అని అంటారు కదా. ఎప్పటి నుంచో రావాలి కోరిక. ఈరోజు మేబీ చూస్తానేమో అమ్మవారిని, చూద్దాం. సో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము. చాలా బాగున్నారు అమ్మవారు, చెప్పాలంటే ఎంతో. సహృద చూసి అంటే అమ్మవారిని చూసి నా వెనక్కి తిరిగి బాగుంది కదా మమ్మీ అని అంటుంది. సో గూస్ బంప్స్ వచ్చేసాయంట అమ్మవారిని చూస్తే. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చే ఫస్ట్. ఓ అవునా. సో ఓకే, అక్కడ చాలా క్రౌడ్ ఉంది, బట్ ఫ్యూ సెకండ్స్ ఉండాల్సి వస్తుంది కాబట్టి సో ప్రశాంతంగానైతే దర్శనం జరిగింది అమ్మవారిది. మేము అనుకున్నట్టు కల్లారు అమ్మవారిని చూసాము, హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇలా మా దర్శనం అయితే జరిగింది కదా. ఇంకా నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మంగళగిరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి దగ్గరే అని చెప్పేసి అన్నారు. సో ఇంత దూరం వచ్చి మంగళగిరి శారీస్, పట్టు శారీస్ తీసుకోకుండా ఎలా వెళ్తాము, ఫేమస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నాకైతే వెళ్ళాలనిపించింది. చూద్దాం, నచ్చితే తీసుకోవచ్చు. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసేయండి, ఏమన్నా మీకు యూజ్ అవ్వచ్చు, నచ్చవచ్చు అక్కడ. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే. మేమైతే మంగళగిరికి వచ్చాము, వేరే పని నుండి విజయవాడకి వచ్చాము. ఇక్కడ దాకా వచ్చి కొన్ని శారీస్ తీసుకోకుండా ఎలా వెళ్తాము అనుకున్నాము. ఎస్పెషల్లీ మంగళగిరి శారీస్ అంటే చాలా స్పెషల్ అనుకుంటాం కదా ఎవరైనా. సో అంటే వాళ్ళు నేస్తారు కదా, సో అది చూడాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ చాలాసార్లు మా ఫ్రెండ్స్, కజిన్స్ వస్తూ ఉంటే వెళ్దామని అనుకునేదాన్ని, కానీ నాకు పాసిబుల్ అయ్యేది కాదు. ఈరోజు మీరు ఎవరైనా విజయవాడకు వస్తే ఇక్కడికి మంగళగిరి శారీస్కి మంగళగిరిలో లొకేట్ అయ్యి అట్లీస్ట్ చూడడానికి వస్తే మీకు తెలుస్తుంది అది ఎంత బాగుంది, క్లాత్ అనేది ఎంత ప్యూర్గా ఇస్తున్నారు. సో విజిట్ అవ్వాలి పక్కా. శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్,
తీసుకొని వెళ్దామనే వచ్చామన్నమాట. సో అలా చూద్దాం కొన్ని ఎలా బాగున్నాయా లేదా అనేది, సరేనా? ఓకే. మంగళగిరి పట్టు శారీస్ ప్లెయిన్ అండి. పట్టు ప్లెయిన్ కాటన్లో మాదిరి ప్లెయిన్ కూడా వస్తుంది. ఇది ప్లెయిన్ వచ్చేసేపటికల్లా సేమ్ 6.3 మీటర్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ కలుస్తుంది ఇందులో. సో ఇది వచ్చేసేపటి పవర్ లూమ్ అండి. ఇది నాట్ హ్యాండ్లూమ్, పవర్ లూమ్. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 1000 రూపీస్ ఓన్లీ. 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. ఇది అండి ఇట్లా వస్తుంటాయి. ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. జస్ట్ ఏంటంటే మెయిన్ కలర్స్ వరకే తీసాను. 1000 రూపీసే అంటే నాకైతే వర్త్ అనిపించింది. సో అట్లానే దా మోడల్లోనే 2 కలర్స్ అనమాట. ఇది పైన ఒక కలర్, కింద ఒక కలర్ వస్తుంది, మధ్యలో ఒక కలర్ వస్తుంది. ఇది పళ్ళు. ఇందులో కూడా కలర్స్ ఇట్లా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. మీకు యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉండే అనమాట, క్రీమ్ కావాలి అని. అంటే ఈ షేడ్ లేదు, సో అందుకని. ఇది యాక్చువల్గా పవర్ లూమ్ అండి. ఇది నాట్ హ్యాండ్లూమ్ అనమాట, పవర్ లూమ్, మిల్ మేడ్ అనమాట. అందుకే 1000 రూపాయలు అయిపోతుంది. తక్కువ కాస్ట్ వస్తుంది అనమాట మనకి. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే హ్యాండ్లూమే ఈ బడ్జెట్ అనుకుంటుంటారు తెలియని వాళ్ళు. ఇది కంప్లీట్ పవర్ లూమ్, తక్కువ 1000 నుంచి వస్తుంది. ఇదే హ్యాండ్లూమ్ వచ్చేసేపాటికల్లా ఇది హ్యాండ్లూమ్ కంప్లీట్ ప్లెయిన్. ఇది వచ్చేసేపాటికల్లా 1300 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇట్లా మీకు నియర్ అబౌట్ మోర్ దాన్ 30 to 40 కలర్స్ నేను ప్రొవైడ్ చేయగలను. డిఫరెంట్ కలర్స్. ఇక్కడ అయితే ఎందుకో మరి ఆ షేడ్స్ అయితే నాకు చూడగానే ఎందుకో ఎక్కడో నచ్చేస్తున్నాయి. మేబీ నాకైతే కంఫర్టబుల్గా ఉంటేనే వేసుకోగలను నేనైతే, శారీ అయినా అది డ్రెస్ అయినా. సో నాకైతే ఎంత బాగా నచ్చింది కలర్ కూడా. ఈ మోడల్లోనే అట్లానే దీంట్లోనే హ్యాండ్లూమ్స్లోనే 2 కలర్స్ వచ్చినాయి. ఇందాక పవర్ లూమ్లో చూపించాను కదా, అట్లా దాంట్లోనే 2 కలర్స్ అనమాట. ఇది హ్యాండ్లూమ్ కంప్లీట్. ఇది కూడా అంతే 1300 నుంచి స్టార్ట్ అనమాట. పళ్ళు, బ్లౌజు అండ్ బాడీ. అందులో కలర్స్ అండి ఇవన్నీ. అందులో హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అనమాట. పైన ఒక కలర్, కింద ఒక కలర్, మధ్యలో ఒక కలర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దానికి. ఇది చూడు ఇంకా బాగుంది. నాకు ఇది నచ్చింది. ఏది తీసుకుందాం ఇప్పుడు? ఇది తీసుకో. ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నాయి. లేని కలర్స్ అన్నీ తీసుకోవచ్చు. 1300 మేడం, 1300. ఇప్పుడు ప్లెయిన్స్ కదా, సో అందులోనే చెక్స్ అనమాట. దాని మీదే డిఫరెంట్ చెక్స్. ఇలా చెక్స్లో వచ్చింది కదా, ఎవరిష్టం వాళ్ళు. కొంతమందికి చెక్స్ నచ్చవచ్చు, నాకు కొంచెం ఇలా బాగా నచ్చింది ప్లెయిన్గా. సో ఇది 2 షేడ్స్ వచ్చింది మళ్ళీ. దాంట్లోనే ఇంకో మోడల్ అండి. ఇంకా నెక్స్ట్ వస్తుంది కొంచెం జెరీ బార్డర్ ఇస్తున్నాము ప్లెయిన్లోనే. జెరీ బార్డర్ ఇచ్చేసేసి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసేసి పళ్ళు వచ్చేసేపటికల్లా హైలైట్ అది. సో బతుకమ్మ అయితే మనకి తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ కదా. లాస్ట్ టైం నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను ఒక 3 or 4 శారీస్. బట్ ఎందుకో మా ఫ్రెండ్కి, అక్కకి అలా తీసుకెళ్ళాం, కానీ అది పట్టులో తీసుకున్నాను, చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను, అనవసరంగా తీసుకున్నాను ఫీల్ అయ్యాను. షాప్ నేమ్ ఎందుకులేండి, కానీ ఆ జెరీ మాత్రం వాషింగ్కి అదే డ్రై వాష్కి ఇస్తే పాడైపోయినాయండి. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కడ తీసుకోవాలన్నా అంత నమ్మకంగా తీసుకోలేకపోతున్నాను నేనైతే హైదరాబాద్లో. రియల్లీ లాస్ట్ ఇయర్ బతుకమ్మకి తీసుకున్నాయి అవి. సో ఒకసారి 2 సార్లు సహృదాతో ఒక సాంగ్ వేసాను, ఆ శారీయే తీసుకుంది. ఈ మాత్రం మీకు కంఫర్ట్గా ఉంటాయండి. పీస్ టు పీస్ గ్యారంటీ ఐటమ్స్. నంబర్ 1 ఐటమ్ మన కలెక్షన్, హ్యాండ్ మేడ్ ఉంటేనే మళ్ళీ మేము రాగలమండి. సో మాకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ వీళ్ళు కూడా అంటే రావాలనుకుంటారు కదండి చూస్తే. సో అది ఇట్లా కలర్స్ వస్తూ ఉంటాయి, చాలా కలర్స్ వస్తాయి ఇట్లా. ఓకే, కలర్ కాంబినేషన్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసేపటి ఇంకో మోడల్ కొత్తగా వచ్చింది. షిబోరి టైపు డిజైన్, ప్లెయిన్ మీద వచ్చేసి డైలీ వేర్ కూడా కాటన్ సిల్క్ మొత్తం పట్టు. మంగళగిరి పట్టు అంటే ఒక దారం కాటన్, ఒక దారం పట్టు వస్తుంది. కాంబినేషన్ అనమాట. మంగళగిరి కాటన్ ఫేమస్ కాబట్టి కాటన్ కాంబినేషన్తో వస్తుంది పట్టు. కాటన్ థ్రెడ్ మిక్సింగ్ అనమాట. మిక్సింగ్ అందుకే మీకు అంత కంఫర్ట్గా ఉంటుంది. అంత హోల్ డే మీరు వేర్ చేసినా కానీ స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మనం కట్టుకుంటే ఇంకా కొంచెం మంచిగా స్లిమ్గా కనిపిస్తుంది ఇలాంటి వాటిలలో. సో అది ఇలా అలా ఉంది. అందులోనే అట్లా కలర్స్ చాలా మెత్తగా ఉంటుంది. అమ్మ అన్ని గ్రీన్ అవుతున్నాయి నన్నంట. చూస్తున్నా, అట్లా చూసన్నా సాటిస్ఫై అవ్వని రాదు. ఏమవుతుంది, కొన్ని ఫైనల్గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం నచ్చినవి. నా కూతురికి జలస్ వస్తుంది నేను అన్నీ వేసుకున్నా. మా అమ్మ నాకేం కొనిస్తుందో లేదో అని లాస్ట్కి అమ్మాయి నీకే అమ్మ లేదు, అమ్మతో షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఏం కొనుక్కొచ్చుకుంటుందో నాకు కొనుక్కుండా అనే ఫీలింగ్తో ఇక్కడికంటే నేనే తీసుకొచ్చాను. షాపింగ్కి తీసుకెళ్తుంది పాపం ఫీల్ అయినట్టున్నారు. నెక్స్ట్ వాటిల్లోనే ప్లెయిన్ ఆర్ట్ మీద మళ్ళీ ప్రింట్స్ వేసామండి. కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ప్లెయిన్స్ మీద సింపుల్గా పట్టు మీద ప్రింట్స్ అనమాట. ఇవన్నీ మనకి బడ్జెట్ వైజ్ అంతా 1500 లోపే వస్తాయండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మోడల్కి వెళ్దామండి. ఇది జూట్ డిజైన్ అంటాం. ఇది హ్యాండ్ వీవింగ్లో
డిఫరెంట్గా అసలు వీవింగ్లోనే వస్తుంది ఆ డిజైన్ అనేది. చాలా కష్టం అది అసలు నేయటంలో కూడా. అన్ని లైట్ వెయిట్ ఐటమ్స్, మీకు అంతా కంఫర్ట్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, హోల్సేల్గా ప్రొవైడ్ చేయగలం. మీకు ఎట్లా కావాలంటే అట్లా ప్రొవైడ్ చేయగలం. మనకు కావాలంటే బల్క్గా క్వాంటిటీ ఇస్తాము. నెక్స్ట్ మోడల్లో వచ్చేసేపటికల్లా బుట్టీస్ వస్తుంది, హ్యాండ్ బుట్టీ. ఇది శారీ బాడీ వస్తుంది. తయారు చేయడానికి కూడా 1.5 day పడుతుంది అనమాట కంప్లీట్. ఇది కూడా మనకి హోల్సేల్గా 1600లో వచ్చేస్తాయి అనమాట. ఇందులో కలర్స్ మనకి ఇదైతే హైదరాబాద్లో చాలా డబల్ త్రిబుల్ చెప్తారు. హైదరాబాద్ అనే కాదు, కొన్ని కొన్ని ప్లేసెస్లలో. బట్ మనం ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా రీజనబుల్. వాళ్ళు మళ్ళీ ఇలా హ్యాండ్ మేడ్ కదండి, చాలా టైం పడుతుంది కాబట్టి లైక్ ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి అంటే ఐ మీన్ మనం అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎక్కువ ప్రైస్, బల్క్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి తీసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ శారీస్ వస్తాయి అనమాట. మనం అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడ పెడితే ఇంకా ఎక్కువ పీసెస్ వస్తాయి. సో అట్లా సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. పట్టు శారీస్ లాగా అనిపిస్తుంది. మేము కూడా చాలా మోసపోయాం అనమాట ఇంతకుముందు తీసుకొని. ఎందుకంటే వాళ్ళు తెచ్చారు కదా నిజమే కావచ్చులే అని చెప్పేసి పెట్టేస్తాం. కానీ ఇక్కడ చూస్తే అవే శారీస్ ఇక్కడ చూస్తున్నాం. అది 3500 అట్లా తీసుకున్న శారీస్ ఇప్పుడు ఇక్కడ 1600 అంటే నేను షాక్ అవ్వడం కాదు, అనవసరంగా తీసుకున్నాం అనిపిస్తుంది. లడ్డు కావాలా నాయనా? నెక్స్ట్ నుంచి ఇక్కడికే వస్తాం. సరే అదే అండి, మా డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు నాకు తెలిసి మనం ఇలా రెగ్యులర్గా వస్తే. డెఫినెట్గా అండి. మీరు వచ్చారనే ఈ హోల్సేల్ ప్రైస్ ఇస్తుంది. మామూలుగా అయితే మన ప్రైస్ కూడా ఎక్స్ట్రా అయినా కానీ మీకు చూసిస్తాను. ఓకే అండి, మన సబ్స్క్రైబర్స్ కూడా అలానే ఇస్తారు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు అండి, అంతా రెడ్ అనమాట. ఓకే. చాలా షేడ్స్ వస్తాయి. సహృదకేమో ఇందులో పేస్టల్ కలర్ నచ్చిందంట. ఇందులోనే ఇంకో మోడల్ అండి. అందులో పోచంపల్లి చెక్స్ డిజైన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఏదైతే ఉందో మంగళగిరి ఎనీ కాటన్ శారీ కానీ పట్టు శారీ కానీ పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ మ్యాక్సిమం అదే వస్తుంది. ఓ ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్క శారీలో. చూసారా, అన్ని గ్రీన్సే పెడతాం. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసి ఉన్న దానిలో మళ్ళీ చూపిస్తాం ఎన్ని గ్రీన్స్ ఉన్నాయో చూద్దాం. ఇది ఒక మోడల్. దాంట్లో వాళ్ళు చూపిస్తుంటే చూడాలనిపిస్తుంది. గ్యాప్ బార్డర్ లా వచ్చింది. సో గ్యాప్ బార్డర్ చిన్న స్మాల్గా బార్డర్ ఇచ్చారు ఇక్కడ పైన. బేసిక్గా ఏంటంటే నాకు ఇది ఎలా ఉంటుంది, ఇది ఏ క్లాత్, కాటన్ ఒకటి ఇంకా జార్జెట్ ఒకటి తెలుసు తప్ప మిగతా ఏం తెలియదు నాకు. నెక్స్ట్ వచ్చేసే పట్టులో వాటిల్లోనే ప్లెయిన్ బార్డర్ వస్తుంది. కాటన్ లో ఇచ్చాం కదా ప్లెయిన్ బార్డర్. ఓకే, ఇలా పట్టులో కూడా ప్లెయిన్. సో ఇలా ప్లెయిన్ బార్డర్. ఇది ప్రైస్ ఎంత అండి? ఇది 1800 రూపీస్ అండి. 1800 రూపీస్. ఇవన్నీ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. సో ఈ కన్ఫ్యూజన్ దాని మీద బుటాస్ ఇచ్చాము. మళ్ళీ ఆ బార్డర్స్ మీద బుటాస్ కూడా డిజైన్స్ చేసాము. హ్యాండ్ బుటాస్. ఇది బుటాస్ చూడండి ఒకసారి ఇలా ఇంకా కొంచెం షైనింగ్ వచ్చింది క్లాత్. ఇంకా ప్రైజులు తెలిసిందే కదా, 1500 1600 1000లో వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ 2200 రేంజ్. ఓకే, బుటా డిజైన్ వర్క్ వెళ్ళే కొద్ది కాస్ట్. అండ్ అదే ఇంకొకటి ఏంటంటే క్లాత్ కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి వాటి మీద పెయింట్స్ చేస్తున్నాం అండి. ఓకే, కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ప్రింట్ అయితే భలే ఉంది. 2200. పెయింటింగ్ కాస్ట్ విత్ శారీ హ్యాండ్ మేడ్ ఇవన్నీ మొత్తం చూసుకున్నా కానీ మనకి చాలా రీజనబుల్. బయట 3000+ ఉంటుంది. ఓకే, ఇంకో మోడల్ అండి. ఇందులోనే ఇందాక ప్లెయిన్ చిన్న బార్డర్ ఇచ్చాం కదా, అందులోనే పెద్ద బార్డర్ ఇస్తున్నాను. రేట్ వచ్చేసి 2000 రేంజ్ అనమాట. అందులో కలర్స్ ఇవి అనమాట. ఎట్లా సేమ్ ఇదంతా కోన్ పట్టులో వచ్చేది. చెక్స్ వస్తుంది అట్లాంటి సేమ్ దాంట్లోనే ఆ బడ్జెట్లోనే సేమ్ ప్లెయిన్ చెక్స్ వస్తుంది. ఇట్లా కలర్స్, ఇట్లా కలర్స్. చెక్స్లో కలర్స్ అనమాట. ఇవన్నీ ఆ బడ్జెట్లో. చూస్తే వీడియోలో ఎన్ని పడతాయి మహా అయితే, మేము ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఏంటి మాకు చూపించినవన్నీ మీకు చూపిస్తున్నాం. బట్ ఇంకా ఎక్కువ కలెక్షన్ ఇంకా మంచిగా కావాలి, ఇంకా కొంచెం బెటర్గా చూడాలి, డిఫరెంట్గా చూడాలనుకుంటే మీరు శ్రీనివాస హ్యాండ్లూమ్ స్టోర్ని విజిట్ అవ్వడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. వాటిల్లోనే పెద్ద బార్డర్ ఇచ్చామండి. ఇంకా పెద్ద బార్డర్ ఇచ్చేసి శారీ బాడీ ఇచ్చేసి ప్లెయిన్ గ్రాండ్ లుక్ మనకు హోల్సేల్గా 2600కి ఇచ్చేస్తున్నామండి. వీటిల మీద చిన్న బార్డర్ ఇచ్చేసి బుటాలు ఇస్తున్నామండి. బూటాస్ వర్క్ని బట్టి కొంచెం కాస్ట్ పెరుగుతూ ఉంది. సేమ్ ఇదే
రేంజ్లో అదే సేమ్ దాంట్లో కొంచెం డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవన్నీ పట్టు టైప్ అనమాట. లైట్ వెయిట్ పట్టు అన్నా కూడా పెద్ద వెయిట్ ఏం లేదు. సేమ్ అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని అంటే అన్ని శారీస్ అంతే వెయిట్తోని కొంచెం అటు ఇటు కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది పట్టు అండి? ఓకే, పట్టులో ప్రింట్ వచ్చింది అనమాట ఇలా. ఓకే, మనం కట్టుకున్నా కూడా బాగుంటాయి. ఇందులో ఏ కలర్ బాగాలేదు అన్నట్టు అయితే అనిపించలేదు నాకు. ఎవరు కట్టుకున్నా కూడా కొంతమందికి అంటే మన కలర్ని బట్టి మనకి సూట్ అవుతాయి కదా. కొంతమందికి పేస్టల్, కొంతమందికి ట్రెడిషనల్ కలర్స్. ఇందాక మనకి ఎల్టీ పట్టు అన్నాం కదా, 2000 రేంజ్ చెప్పాను. దాంట్లోనే ప్యూర్ ఐటమ్ అండి. ప్యూర్ కాటన్ పట్టులో ప్యూర్ పట్టు వస్తుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చూడండి, షైనింగ్ వస్తుంది, పట్టు వస్తుంది. అందులో కలర్స్ ఇది. నెక్స్ట్ వచ్చిన తర్వాత దాంట్లోనే చెక్స్ ఇస్తున్నామండి. చెక్స్ బార్డర్ వచ్చేసి కాస్ట్ పెరుగుతుంది అంతే. జస్ట్ అందులో కలర్స్ చెక్స్లో కలర్స్, ఆ మోడల్లో కలర్స్ వస్తున్నాయి అట్లా. ఇదంతా ప్యూర్ ఐటమ్స్, అసలు చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇందాక చూపించింది చాలా హెవీ ప్యూర్ హ్యాండ్మేడ్ ఐటమ్. అందులోనే గోల్డ్ జెరీ చెక్స్. ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది, ఇది గోల్డ్ అనమాట. ఇది చూడండి, ఇది సేమ్ గోల్డ్ బార్డర్ వస్తుంది. ఈ మోడల్ గోల్డ్ జెరీ చెక్స్ అండి. ఈ మోడల్లో పైన ఇచ్చిన కలర్స్ ఇట్లా నియర్ అబౌట్ మోర్ దెన్ 20 కలర్స్ అవైలబుల్ అనమాట మన దగ్గర. 2900 బడ్జెట్ అండి. లైట్ వెయిట్ వస్తుంది, కంప్లీట్ ప్యూర్ హ్యాండ్మేడ్ పట్టు ఐటమ్ అనమాట. సో వాటిల్లోనే సేమ్ నెక్స్ట్ వచ్చేసేపటికి కంచి బార్డర్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసేపటికి 3000 రేంజ్. శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ డిఫరెంట్ బార్డర్స్ వస్తుంది. మన బ్రాహ్మిణి గారు కూడా కట్టుకుంది ఈ మోడల్లో ఉంది శారీ, బాగా ఫేమస్ అయింది. ఇట్లా డిఫరెంట్ షేడ్స్ అట్లా వస్తుంటాయి కలర్స్. దాన్ని నెక్స్ట్ వచ్చేసేపటికి కట్ వర్క్ అండి. కట్ వర్క్ ప్లెయిన్, ఫస్ట్ ప్లెయిన్ కట్ వర్క్ అనమాట. ఇందులోనే కట్ వర్క్ చేపించేసి దానికి డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నాం. కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్ ఇలా వచ్చింది. డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి. ఓకే, కట్ వర్క్ బ్లౌజ్ బాగున్నది కదా. కటింగ్ అనమాట. స్ట్రైట్ మామూలు ప్లెయిన్ బార్డర్ కాకుండా కట్ వర్క్ అనమాట. ఇదంతా వచ్చేసేపటికల్లా 3000 బడ్జెట్ అండి ఇది. ఇదంతా అంటే వర్క్కి అయ్యే కాస్ట్, బ్లౌజ్కి అయ్యే కాస్ట్, మళ్ళీ కాంట్రాస్ట్ సెపరేట్ బ్లౌజ్, ఇదంతా ప్రాసెస్ అనమాట. అందు గురించి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. అయితే బాగుంటాయి కలర్స్, న్యూ మోడల్స్ ఇవన్నీ. ఎంబ్రాయిడరీ వర్క్ అండి, కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేపిస్తున్నాము పట్టు మీద. ఇదిగోండి, అందులోనే ఇది ఒక మోడల్ కలర్స్ అనమాట, డిజైన్స్. ఇందులో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ వర్క్ విత్ బార్డర్ శారీ మీద. మీకు ఇందాక ప్లెయిన్ ఇచ్చాను, ఇప్పుడు బార్డర్ మీద అనమాట. సేమ్ బడ్జెట్ ఇది కూడా అంతే. అందులోనే మళ్ళీ హెవీ వర్క్ అనమాట, ప్లెయిన్లో ఫుల్ వర్క్. 25 నుంచి 3 మధ్యలో ఉంటాయి ఇట్లాంటి మోడల్స్ వర్క్ని బట్టి. మధ్యలో చిన్న ఫ్లవర్స్, లీవ్స్ లాంటివి పింక్ థ్రెడ్తో ఇచ్చారు, భలే ఉంది. ఇక్కడ 2005 నుంచి 3000 మధ్యలో ఉంటాయి అనమాట. వర్క్ని బట్టి డిజైన్స్ మారుతుంటాయి. ఎంత మంగళగిరి ఇన్ని మోడల్స్ అనుకోవాలి, అసలు అన్ని మోడల్స్ వేపిస్తున్నాం అసలు. పట్టు అంటే మనం రెగ్యులర్గా పట్టులోనే చూస్తాం, ఎలా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. బట్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా, ఇట్లా చూడండి ఫాలిన్ లాగా అయిపోతుంది. ఫాలిన్ క్లాత్ లాగా ఉంది, జస్ట్ ఇలా చూడండి. చాలా స్మూత్ కలర్స్ ఇవ్వండి, ఎన్ని కలర్స్ ఇట్లా వేసేస్తాను. డిఫరెంట్ కలర్స్. బార్డర్ పెరిగే కొద్దీ కొంచెం కాస్ట్ పెరుగుతుంది. బార్డర్ అయితే 3200, పెద్ద బార్డర్ వెళ్ళే కొద్ది ఇట్లానే డిజైన్స్ వస్తుంటాయి, డిఫరెంట్ డిజైన్స్. డిఫరెన్స్ ప్రైస్ వేరియేషన్, బార్డర్ని బట్టి ప్రైస్ వేరియేషన్ వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసేపటికల్లా ఇందా పట్టు తీసాం కదా, అందులోనే పెద్ద బార్డర్స్, ప్లెయిన్ మీద పెద్ద బార్డర్ వస్తుంది. ఎందుకంటే బార్డర్ ఇలా వచ్చింది. బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది, చూడండి మీరు ఎంత నీట్గా అనిపిస్తుంది. సో ఇందులో ఈ షేడ్స్ ఉన్నాయి అనమాట. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో మనకి ఏదైనా డిఫరెంట్ కలర్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. ఇది అందులో ప్లెయిన్లోనే ఇచ్చాను, ఇందులోనే చెక్స్లో కంచి బార్డర్స్ ఇచ్చాను. ఇది కూడా అంతే, ప్లెయిన్లో కంచి బార్డర్స్ స్మాల్. ఇదంతా 3500 రేంజ్. ఇదంతా సేమ్ అదే మోడల్, అదే మెటీరియల్. చెక్స్ వస్తుంది, డిజైన్స్ మాత్రమే సేమ్ దాంట్లోనే. అది ప్లెయిన్ ఇచ్చాము, ఇది చెక్స్ ఇచ్చేసి బార్డర్ మార్చాము మెటీరియల్. ఓకే, వీటిల్లోనే నెక్స్ట్ వచ్చేసి ఓకే చూపించండి. ఎన్ని చూపించినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. సో అలా చూస్తూనే ఉన్నాను, ఏం మాట్లాడలేదు వీటి గురించి, ఎందుకంటే చూడండి ఎంత బాగుంది. మళ్ళీ కట్టుకుంటే లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ వస్తాయి. మీకు కట్టుకుంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో. చిన్న బార్డర్ వచ్చేసేపటికి ఇక్కత్ డిజైన్, స్మాల్ ఇక్కత్ డిజైన్ అనమాట. బాడీ అంతా సేమ్ మెటీరియల్. ఇదంతా ఇదిగోండి, ఇదంతా అట్లానే వస్తుంది. 3200 ఓన్లీ ఇదంతా ప్రైజెస్. అందులోనే కంచి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి అట్లానే. ఇది కూడా సేమ్ అదే. ఇది వచ్చేసి 3500 రేంజ్ అనమాట.
బార్డర్స్ డిఫరెంట్. సో ఇదంతా ప్లెయిన్ మీద కంచి బార్డర్స్ ఇచ్చాను, దాంట్లో చెక్స్లో కంచి ఇస్తున్నాను. ఇది 3700 రేంజ్. దాంట్లోనే ఇంకో మోడల్ అండి, ఇది పెద్ద చెక్స్ వచ్చేసి పెద్ద ఇక్కత్త డిజైన్ వస్తుంది. అందులో కూడా సేమ్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అది కూడా సుమా గారు కట్టుకున్న కలర్ సేమ్ ఇందులోనే. యా, సో ఈ మోడల్లో కలర్స్ ఇవన్నమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బుటాస్ ఇస్తున్నామండి, పట్టు డిజైన్. ఇందాక చిన్న బార్డర్ ఇచ్చాము, దాని మీద కొంచెం పెద్ద బార్డర్స్లో బుటా డిజైన్. ఇది వచ్చేసి 3500 అండి. ఇది 3500. ఇవన్నీ మనకి 3-5-4 లోపే అనమాట. ఇదంతా ఇట్లాంటి గ్రాండ్ లుక్ వచ్చాయి అన్నీ మొత్తం. ఇంకా పట్టు పేపట్ ఆ మోడల్ నెక్స్ట్ కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఈ తర్వాత. బుటా యా, అన్ని బుటా డిజైన్ ఇచ్చేసి చెక్స్ ఇచ్చాము, బుటా ఇచ్చాము, సెల్ఫ్ డిజైన్స్ ఇందులోనే సెల్ఫ్ ఇస్తున్నాం. ఇది ఒక 200 ఎక్స్ట్రా. మళ్ళీ దాంట్లో డిజైన్ అంతా ఇచ్చి మళ్ళీ బుటా ఇస్తున్నాం ఇందులోనే. బార్డర్ని బట్టి పెరిగే కొద్దీ డిజైన్ పెట్టి కొంచెం పెరుగుతూ ఉంటుంది బడ్జెట్. సో ఇది ఇలా అన్నమాట. ఇక్కడ ఇందులోనే ఫుల్ ఇక్కత్ డిజైన్ కాటన్. ఇది లైట్, చాలా హెవీ లైట్ వెయిట్ అనమాట. ఇది ఇందులో కలర్స్ వస్తాయి అట్లా. ఇక్కత్ డిజైన్స్ ఇచ్చేసాము. ఇది కాటన్ పట్టులో అండి. ఇప్పుడు దాకా మీరు చూసినవన్నీ కాటన్ పట్టు ఐటము. ఇప్పుడు పట్టు బై పట్టు ఇస్తున్నాను. ఈ పట్టు బై పట్టులో మోడల్ ఇక్కత్ డిజైన్ ఇచ్చాము. పళ్ళు ఇది కాటన్ థ్రెడ్ ఏమి ఉండదు అసలు. ఇది మినిమమ్ 2.5-3 days పట్టింది ఒక శారీ నేయాలంటే. చాలా స్మూత్గా ఉంటుంది, ప్యూర్ పట్టు ఇది. మీరు ప్రైస్ వచ్చేసి కొంచెం కాస్ట్ మనకు హోల్సేల్గా 6000కి వస్తుంది. హోల్సేల్ ఇదే కనుక ఈ కాస్ట్ ఈ మెటీరియల్ బయటకు వెళ్తే కనుక మనకి more than 10,000 ఉంటుంది మినిమం. ఇది వచ్చేసి మనకు హోల్సేల్ 6000 హోల్సేల్గా వస్తుంది. 6000 డిఫరెంట్ ఇక్కత్ డిజైన్ మాత్రం ఇచ్చాము దీంట్లో. యాక్చువల్ ఇక్కత్ అంటే పోచంపల్లి హైదరాబాద్ దగ్గర అనుకుంటారు, కాదు మంగళగిరిలో తయారు చేసాం. ఇది మన మంగళగిరి ఓన్ ప్రొడక్షన్లో ఇది ఇక్కత్ డిజైన్లో నేర్పించాం అన్నమాట. దీంట్లోనే ఇంకొంచెం హెవీగా నేర్పించేవి ఉన్నాయి. ఇంకొంచెం కాస్ట్ 3 ప్లే అనేసి కొంచెం కాస్ట్లీగా ఇంకొంచెం గట్టి నేతలో నేర్పించాము. ఆ మెటీరియల్ యా ప్రైస్ అంటే ఇది దీని మీద ఇంకొక 1000 ఎక్స్ట్రా ఉండిద్ది దాని మీద. ఈ 3 ప్లే అంటాము, ఇది కొంచెం గట్టి నేత వచ్చింది ఇంకొంచెం. యా ఇక్కత్ డిజైన్ అన్నాం. అది ఇందాకదేమో 6000 రేంజ్, ఇది 7000 రేంజ్. 2 రేంజెస్ 1000 వేరియేషన్. ఇది కొంచెం హెవీగా ఇప్పుడు ట్రెండీగా ఇస్తున్నాము. ఇవన్నీ ఇందాక చూపించిన అయితే పట్టు అన్నమాట. ప్యూర్ పట్టు క్లాత్ కూడా చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. సో మేమైతే ఇన్ని క్లాత్స్ తీసుకున్నాం. దీంట్లో అంటే సెలెక్ట్ చేసుకున్నాం ఇవన్నీ చూసిన వాటిలలో. సెలెక్ట్ అమ్మ తీసుకోవచ్చు అమ్మ. ఫైనల్ చేసుకోవడం కోసమే కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. బట్ ఇవన్నీ నాకు ఎక్కువ శారీస్ ఉన్నాయి. సో మీకు కూడా మెటీరియల్స్ కావాలన్నా లేదా శారీస్ మంగళగిరి శారీస్ కావాలన్నా మీరు ఇక్కడ శ్రీనివాస హ్యాండ్లూమ్స్కి రావచ్చు. మంగళగిరిలో ఉంది, విజయవాడ పక్కన దగ్గరలో, విజయవాడ దగ్గరలో. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, మళ్ళీ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీ ఇష్టం ఇంకా దేంట్లో షాప్ చేయాలో అనేసి. బట్ చెప్తున్నాను, మంగళగిరి శారీస్ ఎక్కడ బెస్ట్ అంటే శ్రీనివాస హ్యాండ్లూమ్స్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగున్నాయి కలెక్షన్స్. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఉంది, శ్రీనివాస హ్యాండ్లూమ్స్ అనేసి. ఇంకొకటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా నెంబర్, వాళ్ళ నెంబరే, శ్రీనివాస హ్యాండ్లూమ్స్ వాళ్ళ నెంబరే. చూడండి మొత్తం బరువు అయిపోయినాయి అన్నమాట. అన్ని గణం తీసుకుంది మా అమ్మ. అంటే హోల్సేల్ కదా, ఆ రేట్స్లో వస్తాయి కాబట్టి, తక్కువ రేట్స్లో వస్తాయి కాబట్టి ఒకేసారి అన్నీ తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ రావాలంటే ఎస్పెషల్లీ వీటి కోసమే రావాల్సి వస్తుంది. సో ఎప్పుడు వస్తామో తెలియదు. ఒకేసారి కొంచెం ఎక్కువ కలెక్షన్ తీసుకున్నాం అనుకో మనకి ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఆలోచించాం. సో గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ప్రిటీ ఛానల్. బాయ్.